సార్, రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఒక అంశం రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వరరావు అంటే మాట్లాడుతూ మీ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ని అరెస్టు చేయించాలని మాట్లాడినట్టు ఉన్నా, దాని తర్వాత ఖండించారు. అంటే అసలు వీళ్ళు అలాంటి ప్లాన్లు ఏమైనా జరుగుతున్నాయా సార్? 100% జరుగుతాయి. నాగేశ్వరరావు గారు చెప్పాల్సిన అవసరం లే. వాళ్ళు ఎప్పుడైతే 2024 జూన్లో అధికారంలోకి వచ్చారో అప్పటి నుంచి జగన్ సార్ని అరెస్ట్ చేయాలని ఉంటారు. పెద్ద ఇష్యూ కాదు. వాళ్ళు ప్రతిసారి ఢిల్లీ విజిట్ దీని మీదే జరుగుతుంది. సార్ ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఎప్పుడు అరెస్ట్? ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ దేంట్లోనో లోపల వేసారు. 55 రోజులు ఏమన్నారు, కక్ష సాధింపు జరిగి అక్కడ కేసు ఉండాలి కదా అరెస్ట్ చేయాలంటే. 16 నెలలు అప్పుడు జైల్లో పెట్టుకున్నారు, ఏం ప్రూవ్ కాలేదు. ఇంకా మళ్ళీ ఎన్నిసార్లు జైల్లో పెడతారు? ఇదే పనే. ఆయనకి తెలీదా అమిత్ షా గారికి ఎవరిని పెట్టాలో ఎవరిని పెట్టకూడదు? ప్రతి నిమిషము జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని చూస్తూనే ఉంటారు. అది పెద్ద అతిశయోక్తి కాదు. 100% జరిగి ఉంటుంది. 100% జరిగి ఉంటుంది. చీవాట్లు పెట్టుకుని వచ్చారు బయటికి. కాకపోతే అది లీక్ అయింది. ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు వెళ్ళినప్పుడు ఈ మాట తప్పకుండా నరేంద్ర మోడీ గారిని అడుగుతారు. నరేంద్ర మోడీ గారు ఆయనకి చంద్రబాబు నాయుడు ఎవరు బాగా తెలుసు సార్. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అంటే సీఎం చంద్రబాబు నాయుడు వారి కొడుకు లోకేష్, మంత్రి నారా లోకేష్ అంటే పూర్తిగా అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా తన కంట్రోల్లోనే నడవాలన్నట్టుగా కూడా అలాగే కొనసాగుతున్న అధికారులు కూడా ఆదేశాలు ఇవ్వడం కానీ, అంటే ఇతర మంత్రులకు కానీ అదేవిధంగా వాళ్ళకి ఎలాంటి ప్రమేయం లేకుండానే తనే పూర్తిగా కంట్రోల్లో పెట్టుకున్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. ఎంతవరకు నిజం? అది మీకు తెలియదు? అది నిజం. దాంట్లో ఏదో అంటారు, ప్రతి ట్రాన్సాక్షన్కి లోకేష్ గారి తప్పకుండా హ్యాండ్ ఉండాల్సిందే. లోకేష్ గారి హ్యాండ్ లేదే ఏది జరగకూడదు. ఏ మినిస్టర్నా, అన్ని మినిస్టర్లు డమ్మీలే. లోకేష్ గారిని అడగాల, అది పాస్ చేసుకోవాలి. లోకేష్ రాయల్టీ అంటూ ఉంటుందంట. ఎవ్రీథింగ్. ఇప్పుడు చూడండి, సింపుల్ ఎగ్జాంపుల్, డిఎస్సిలో స్కామ్ జరిగింది. డిఎస్సిలో ఏం స్కామ్ జరిగింది? దీనికి ఆన్సర్ ఏమని చెప్పారా? ఫస్ట్ ర్యాంక్ నవీన్ అనేవాడికి వచ్చింది. వాడెవడు అవుట్ సోర్సింగ్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు. సరే బాగా చదివాడు అనుకుందాం, వాడికి ఎందుకు ఇవ్వాలి మరి సీటు, ఉద్యోగం ఇవ్వలే, వాడిని ఎందుకు తీసేశారు? దీనికి ఆన్సర్ అంటే నువ్వే తప్పు చేసావు కాబట్టి తీసేసావు. ఎంతమంది పిల్లలు, ఎంతమంది మహిళలు ఉద్యోగానికి అప్లై చేసి సెలక్షన్ లిస్ట్లో వాళ్ళ పేరు ఉండి తర్వాత ఉద్యోగం ఇవ్వలేదు. అడిగితే స్పోర్ట్స్ కోటాలో నింపామన్నారు. స్పోర్ట్స్ కోటాలో నింపామంటే ముందే చెప్తారు కదా, అమ్మ నీది లేదు, ఇది స్పోర్ట్స్ కోటాకి వెళ్ళిపోయిందని. తర్వాత స్పోర్ట్స్ కోటాలో నింపడం ఏంటి? అండ్ స్పోర్ట్స్ కోటాలో ఇంకా నవ్వాల్సిన విషయం ఏంటంటే, స్పోర్ట్స్ అంటే మనం ఏమనుకుంటాం, క్రికెట్, వాలీబాల్, ఇది అని. దాంట్లో ఒకటి పెట్టే బ్రిడ్జ్ అని. ఏంటి బ్రిడ్జ్ అంటే? పేకాటని వాడిని స్పోర్ట్ అంటాడా? పేకాట ఆడే పేకాట రాయిళ్ళు కూడాను వీళ్ళ ఫ్రెండ్స్ అందరు లోకేష్ ఇవ్వగలం. అది వాళ్ళందరూ కూడాను, వాళ్ళందరికీ తెలిసిపోయింది. అందరూ కూడా మనకి ఎప్పుడు మన జీవితాలు ఇంతేరా అని నందికొట్కూరు పాపం అట్లే ముగ్గుతున్నారు. సో వెంటనే 29లో గెలవగానే మా ఎజెండా ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరికి వెళ్ళి ఈ ఎజెండా పెట్టి నందికొట్కూరుకి 100% డెవలప్మెంట్కి 100% నా ఎఫర్ట్స్ ఉంటాయి. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర తర్వాత రాష్ట్రంలో మొత్తం మార్పులు రాబోతున్నాయి. అదేవిధంగా 2 ఏళ్ల కూటమి పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. 2029 ఎన్నికల్లో అధికారంలోకి రాగానే నియోజకవర్గాల అభివృద్ధి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో పాటు అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్తాము. అదేవిధంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద దాడులు కొనసాగుతున్నాయి. అదేవిధంగా అవినీతి పెరిగిపోతుంది. ముఖ్యంగా నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గానికి సంబంధించి ఇంకా అక్కడ ప్రజలకు కూటమి ప్రభుత్వం ఉన్నప్పటికంటే సెంట్రల్లో కేంద్ర ప్రభుత్వంతో సంబంధం ఉన్నప్పటికీ ఇంకా అక్కడ నందికొట్కూరు నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలకి, రోడ్లకు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇంకా ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా రైతులు సాగునీటికి, అదేవిధంగా ప్రజలు తాగునీటికి కూడా ఇంకా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి. వీటన్నిటికీ కూడా అడ్డుకట్ట వేయడం ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో మాత్రమే సాధ్యం. అది 2029లో అధికారంలోకి రాగానే నియోజకవర్గాల అభివృద్ధి అనేది తీసుకెళ్తాము, అభివృద్ధిని కొనసాగిస్తామని నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ దారా సుధీర్ గారు అంటున్నారు. కెమెరామెన్ కృష్ణతో విశాల్, స్వతంత్ర టీవీ.